చాలా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక్కటీ బాలేదు. ఎన్నిసార్లు చెప్పాను, నాకు ఇష్టం లేదు. నేను మాటిమాటికి ఉద్యోగానికి సెలవు పెట్టి రాలేను కదమ్మా. నువ్వు పుట్టినప్పుడు నేను చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాను. నాకెంతో ఇష్టం ఆ కాలేజీ. స్టూడెంట్స్కి నేనంటే ప్రాణం. అయినా నీకోసం ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి 5 ఏళ్ళు నువ్వే లోకంగా నిన్ను పెంచాను. నిన్ను స్కూల్లో చేర్చి మళ్ళీ ఉద్యోగం వెతుక్కున్నాను. దొరికింది. వెనకటంత మంచిది కాదు. తక్కువ జీతం, ఎక్కువ పని. అయినా చేశాను. అన్నీ కావాలనుకుంటే ఎలా? అయితే నా ఉద్యోగం మానేసి నీతో ఇక్కడ ఉండమంటావా? నీకు అనన్య పుట్టేసరికి నేను రిటైర్ అయ్యాను. అనన్య నేను 10 ఏళ్లు పెంచితే మీరు ఉద్యోగాలు చేసుకున్నారు. అప్పటికి నా పెంపకం నచ్చక హాస్టల్లో వేశారు. నిన్ను నీ పిల్లను పెంచాను కదా. 1 ఏడాదో 2 ఏళ్ళో నన్ను పెంచరాదు? పిల్లల్ని పెంచడం బాగుంటుంది. వాళ్ళ స్పర్శ, ముద్దు మాటలు, గారాలు, ఆటలు, అలకలు, ప్రేమలు నీకు ఏదీ తెలీదు. తల్లిని పెంచడం ఎలా ఉంటుందో చూడరాదు? నన్నేమనుకుంటున్నావు? ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం కొద్దిలో మిస్ అయ్యాను. నన్ను నీకు ఆయాగా ఉండమంటున్నావా? హౌ డేర్! 10 మంది ఆయాల్ని పెట్టగలను. నిన్ను నీ పిల్లల్ని పెంచినప్పుడు నేను ఆయాన్ని అనుకోలేదే. నువ్వు నన్ను అమ్మనుకున్నావా, ఆయా అనుకున్నావా? అనన్య నన్ను అమ్మమ్మ అనుకుందా, ఆయా అనుకుందా?